V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత సమగ్ర వార్తా విశేషాల 7 PM న్యూస్ కు స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ జీరో జీఎస్టీ కోసం ఉద్యమించిన పద్మశాలీలు పీపుల్స్ ప్లాజాలో హ్యాండ్లూమ్ మార్చ్ మానవతను చాటుకున్న టీఆర్ఎస్ నేత బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం ప్రైవేటీకరణకు స్వస్తి పలకకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరిక కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వినియోగదారులకు అండగా నిలుస్తామంటూ భరోసా మీర్పేటలో ఘనంగా ఇరుముడి భక్తి తన్మయత్వంలో ఓలలాడిన అయ్యప్ప మాలధారులు డీటెయిల్స్ చూస్తే మీర్పేట శివసాయి నగర్ కాలనీలో లక్ష్మీ గణపతి ఆలయంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి కోలా సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఆలయ కమిటీ చైర్మన్ తీగల సుభాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వెంకట కృష్ణారావు, సంతోష్ రెడ్డి, వెంకటరమణ, రమాకాంత్, రజనీకాంత్ స్వామి పాల్గొన్నారు. జీరో జీఎస్టీ కోసం అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, సినీ నటి పూనం కౌర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత వస్త్ర రంగంపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని కూడా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కందగట్ల స్వామి, మేడం బాబురావు, గుండేటి శ్రీధర్, అవ్వారు భాస్కర్ పాల్గొన్నారు. మీద ఎలాంటి పన్ను లేకుండే మరి స్వాతంత్రోద్యమంలో ఆ రోజు గాంధీ మహాత్మా గారు చిరకాను పట్టుకొని తర్వాత ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఒక అహింసాయుత
పోరాటానికి నాంది పలికారు. ఆ 2 చిహ్నాల మీద ఈ రోజు వరకు కూడా అంటే 2017 వరకు కూడా ఏ రకమైనటువంటి ట్యాక్స్ లేదు. మొట్టమొదటిసారంగా ఈ దేశంలో 2017 తర్వాత అఖిల భారత పద్మశాలి సంఘ చేనేత విభాగం ప్రధానంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ చేనేత వ్యతిరేక విధానానికి నిరసనగా చేనేత మార్చ్, హ్యాండ్లూమ్ మార్చ్, అదేవిధంగా విజ్ఞాపన కార్యక్రమాలతో ప్రారంభమైంది. స్వాతంత్రానంతరం ఏ ప్రభుత్వ పాలకులు కూడా చేనేత రంగం మీద పన్ను వేయాలని చెప్పని సాధించలేనటువంటి పరిస్థితి. వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైన రంగం చేనేత వస్త్ర పరిశ్రమ. మీరు జీరో GST చేస్తే ఇప్పుడు చాలామంది కస్టమర్స్ చేనేత వాళ్ళ దగ్గరకు వస్తారు. జీరో GST చేస్తే మన సంస్కృతి, మన సభ్యతని, మన వీవర్స్కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో నాకు ఒక నమ్మకం ఉంది, చాలా మనస్ఫూర్తిగా ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మన సభ్యత ఇంకా సంస్కృతి మీద బీజేపీ ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఈ రంగాన్ని కాపాడతారని నాకు నరేంద్ర మోదీ మీద చాలా చాలా నమ్మకం ఉంది. సో ప్లీజ్ నేను జోడించి నేను అడుగుతున్నాను, మన చేనేత, మన తెలంగాణ చేనేత కాకుండా దేశం వ్యాప్తంలో ఏ చేనేత ఉన్నా యాన్స్ మీదన, లేకపోతే వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇచ్చి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇచ్చి, చాలా చాలా రకాలుగా మీరు ఈ రంగాన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఇంకా దేర్ హ్యాస్ టు బి చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ చేనేత. ఏదో మర్సీ, ఏదో సింపతి కోసం కాదు. ఇది మన బట్ట, మనకి స్వాతంత్రం తెచ్చిన బట్ట కాబట్టి దీన్ని ఒక ప్రైడ్ లాగా చూడాలి. ఏదో చేనేత కదా, ఒక ఖాదీ బండారు, ఒక 5 కిలోమీటర్స్కి ఒక ఖాదీ బండారు ఉంటుంది అని కాదు. చేనేత వెళ్ళిపోతే నేను చెప్తున్నా ఈ సంస్కృతి చేనేత రంగాన్ని వాణిజ్య రంగంగా, వ్యాపార రంగంగా చూడడం కాకుండా ఏంటంటే ఒక దేశ వారసత్వ సంపద కనుక చూసేది ఉంటే ఈ దేశానికి ఉపయోగపడడంతో పాటు ఈ దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా ఉన్నటువంటి చేనేత కార్మికులు, అదే రకంగా చేనేత రంగం కూడా బాగుపడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఏంటంటే మన ఒక సింపతితోనో లేకపోతే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి దయతో, జాలితో కాకుండా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అయితే ఈ చేనేత రంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద పరిష్కారాలు కావాలంటే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను చిత్తల్బస్తిలోని వైశ్య భవన్లో ఆవిష్కరించారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వక్తలు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు, సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో కోశాధికారి కొన్లె మల్లికార్జున్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రేణుకుంట్ల గణేష్ గుప్తా, మహిళా విభాగం ప్రముఖులు ఉప్పల శారద, కల్వ సుజాత, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభలో నూతన సంవత్సర క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. నూతనంగా ఈ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు అందరం కూడా ఈ యొక్క మళ్ళీ కూడా వాసవి అమ్మవారి దయతో ఏదైతే ఈ కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో అమ్మవారి దయతో అందరూ కూడా ప్రజలందరూ ఈ కరోనా బారిన పడకుండా అందరం మరి సుఖశాంతులతో, ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ క్యాలెండర్ రిలీజ్ అనే ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ఆర్యవైశ్యులే కాకుండా అందరికీ అమ్మవారి దయతో అందరం కూడా సుఖశాంతులతో ఉండాలి. వచ్చే మహమ్మారిని చాలా పెద్ద ఎత్తున మళ్ళీ కబళించాలని చూస్తుంది కాబట్టి తప్పకుండా ఇది జాగ్రత్తలు పాటిస్తూ, దూరాన్ని పాటిస్తూ అందరం కూడా తగు జాగ్రత్తలు. నమస్తే, జై వాసవి. నేను కల్వ సుజాత, ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ కోశాధికారిని. ఈరోజే మరి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకోవడం ఇక్కడ జరిగింది. రాష్ట్ర ఆఫీస్ అయినటువంటి చింతల్బస్తిలో ఉన్న మహాసభ ఆఫీస్లో ఈరోజు అధ్యక్షుల వారు అమరవాది లక్ష్మీనారాయణతో అందరు కలిసి ఈరోజు బొగ్గారపు దయానంద్ గారు మరి ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా విచ్చేయడము, అలాగే మేమందరం కూడా ఈరోజు కరోనా కోసం చాలా తక్కువగా మరి రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ కొద్ది మందితోనే ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు నూతన సంవత్సరము వేడుకలు ఘనంగా చేసుకున్న రేపు పొద్దున వచ్చే ఇది ప్రళయం లాంటి కరోనాని భగవంతుడు కాపాడాలి, వాసవి మాత చల్లగా చూడాలి. మరి ఇలాంటి ఏవి కూడా రిస్ట్రిక్షన్స్లో ఉన్నప్పుడు బయటికి మరి ప్రజలు కూడా జాగ్రత్తగా వెళ్లకుండా తమంతట తాము రిస్ట్రిక్షన్స్ పాటించాలని కోరుకుంటూ, అలాగే
సంక్రాంతి రాబోతుంది. నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి కూడా అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్యాలెండర్లో ఈసారి స్పెషల్ ఏంటంటే ఎప్పటికీ మహాసభ నుంచి రిలీజ్ చేసే క్యాలెండర్లో వాసవి మాత అమ్మవారిది మరి జన్మదినము అలాగే ఏమంటారు అది అగ్నిగుండ ప్రవేశం రోజుది కూడా 2 అమ్మవారిది అందులో తిథిని నిర్ణయించడం జరుగుతుంది. అలాగే మహాత్మా గాంధీ గారు కూడా జన్మదినము మరి వర్ధంతిని రెండుని మెన్షన్ చేయడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారిది కూడా. అలాగే ఇప్పుడు మరి మొన్ననే మనము మహాసభ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉండి మన వైశ్యులకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రోషయ్య గారిని కూడా మొన్ననే కోల్పోవడం జరిగింది. వారిని కూడా మరి ఈ క్యాలెండర్లో పుట్టిన తేదీ మరియు మొన్న జరిగినటువంటి డిసెంబర్ 4వ తేదీన వారి మరణం తేదీని కూడా అందులో ఫోటో వేసి వివరించడం జరిగింది. కాగా ఉండి రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉండి మన వైశ్యులకి 4వ తేదీ ఎప్పటికీ వారుండి. టీఆర్ఎస్ నేత కర్ణాటి విద్యాసాగర్ మానవతను చాటుకున్నారు. మునుగోడు పట్టణానికి చెందిన బసనగర్ర వెంకన్న ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం అందడంతో బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొడ్డు శ్రావణి, నాగరాజు గౌడ్, టీఆర్ఎస్పీ స్టేట్ సెక్రటరీ బొమ్మరబోయిన రాజు, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అనగంటి కృష్ణ, పోలే వెంకటేశ్వర్లు, కొంపల్లి వెంకటేష్ గౌడ్, పనస లింగస్వామి, బోయపల్లి సతీష్, కట్ట నాగరాజు, విజయేకర్, స్వామి, బసనగండ్ల నరసింహ, వెంకన్న, రాజు, శివ, రమేష్ పాల్గొన్నారు. ఇక జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాసు మూలధారులకు తన వంతు చేయూత ఇచ్చారు. 150 మందికి అయ్యప్పలకు బట్ట సంచులను ఉచితంగా పంపిణీ చేశారు. వనస్థలిపురం అయ్యప్ప స్వామి దేవాలయం వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ రేంజ్ కారాగార శాఖ డీఐజీ డాక్టర్ డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్నాలజీని తగు మోతాదులో వాడుకోగలిగితే అనర్థాలను నివారించుకోవచ్చంటూ డాక్టర్ శ్రీనివాస్ హితవు పలికారు. ఎస్కేఎన్ కళాక్షేత్రం సంగీత నృత్య కళాశాల చైర్మన్ డాక్టర్ వెంకట ఆచార్య గురుస్వామి పర్యవేక్షణలో గుండం సత్యనారాయణ, పున్నం ఓంకారం గురుస్వాముల ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వహించారు. శ్రీ రంగనాథ్, గోపాల్ దాస్, రాము, విపి గంగాంధీ, లింగేశ్వరరావు, సీతారామ శర్మ, గుద్దేటి నరసింహులు, కవిత, గోపాల్ రెడ్డి, జగన్మోహన్ పాల్గొన్నారు. స్వామి అయ్యప్ప ఈరోజు వనస్థలి శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వాములకు పర్యావరణ బ్యాగులు సమర్పించడం జరిగింది. భావన శ్రీనివాస్ గారు వారు గత 20 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవ చేస్తూ అందరూ మనకు చెప్తున్నారు. వినాయక చవితికి విగ్రహాలు ఇవ్వడం కానీ పండుగకి కానీ చాలా సంస్కృతి కార్యక్రమాలు. మరియు మన వెంకటేశ్వర గారు కూడా మన కాలనీలో ఎంతోమందికి కళను పోషించే విధంగా వారు నృత్యాలు కానీ మన గురుస్వామి గారు గురుస్వామి గారు చేస్తున్నారు. ఇలా వీరికి సమాజ సేవ చేసినందుకు ప్రభుత్వాలు కూడా వారికి తగు ఏదైనా కల్పిస్తే బాగుంటుంది. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సాహం కల్పిస్తే బాగుంటుంది. ఇంకా శ్రీనివాస్ గారికి పనులు చేస్తున్నారు. వారు పంచభూతాలను సైతం వారి చేతిలో ఉంచుకో జరుగుతుంది. కరోనా కూడా ఈ సంచుల వల్ల కూడా కరోనా కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్లాస్టిక్ కవర్లను నిర్మించడంలో మన శ్రీనివాస్ గారు చాలా గట్టి పాత్ర పోషిస్తున్నారు. కావున వారు ఇలాగే ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమం చేసి వలసగా కోరుతున్నాము. అందరికీ మంచిగా కోరుకుంటున్నాను. స్వామి అయ్యప్ప సంవత్సరం స్వామి.
చేసి చేశారు. అలాగే ఇందులో మా యొక్క టెంపుల్ యొక్క పెద్దలు భాగస్వామైనటువంటి సంజీవ్ రెడ్డి గారు తదితర పెద్దలందరూ కూడా ఆనందరావు గారు మరి ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా మా యొక్క సహకారం ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలని పీఎస్యూ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మల్లేష్ కోరారు. బీఎంఎస్ పీఎస్యూ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారిస్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. దేశానికి ఆర్థిక వెన్నెముక సంస్థలైన పీఎస్యూలను కాపాడుకోవడానికి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవీందర్ రావు శర్మ, జితేందర్ గౌడ్, జానకి రాజు, జగద్దాస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడటమే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మేము ఏ రూపాయన 45,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాం. 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాం. అలాంటి కర్మాగారాన్ని వదులుకోవడానికి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసే దిశలో ఇంకా 20 మిలియన్ టన్నుల వరకు ఎక్స్పాన్షన్కి వెళ్ళేటువంటి సామర్థ్యం ఉంది. ఈ కర్మాగారాన్ని HMT బెంగళూరు నుంచి శ్రీ గజేంద్రపతి గారు వచ్చారు. మిస్టర్ గజేంద్రపతి ఫ్రమ్ HMT బెంగళూరు. నమస్కార్, గజేంద్రపతి ఫ్రమ్ HMT బెంగళూరు. Representing HMT, where the commercial product of HMT watches and tractors has been closed. Now, HMT machine tools was kept in strategic pool. Of late, now it is IT car, defense products, railways. We are producing machines for all those prestigious companies. Either privatized or closed down. This is a very bad situation where we are putting. We are working with 19 HMT Bangalore నుంచి శ్రీ గజేంద్రపతి గారు వచ్చారు. మిస్టర్ గజేంద్రపతి ఫ్రమ్ HMT బెంగళూరు. నమస్కార్, గజేంద్రపతి ఫ్రమ్ HMT బెంగళూరు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నిరంతరం పోరాడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. వినియోగదారుల వివాదాలను, సమస్యలను కాలయాపన లేకుండా పరిష్కరించి సత్వర న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడు రుద్ర వరప్రసాద్ తేల్చి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం హైదర్ నగర్ 1 హోటల్లో నిర్వహించారు. కార్యక్రమంలో రవికుమార్, సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వరప్రసాద్ గారు వచ్చిన అతిథులకు సెలవుగా सर मास्क दीजिएगा। కన్స్యూమర్ ఫోరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులకు ఎన్నికైనటువంటి రుద్ర వరప్రసాద్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడిగా ఇప్పుడు ఫస్ట్ రెండోసారి ఇప్పుడు మెచ్చల్ మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వరప్రసాద్ గారిని నియమించినాము. రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఇప్పుడు అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు కమిటీ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. కమిటీతో పాటు దీంట్లో మండల స్థాయి కమిటీలు కూడా ఉంటాయి. మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల ద్వారా
వినియోగదారులకు న్యాయం చేయడానికి మా వంతు చేస్తాం. స్థానికుల వినియోగదారుల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ద్వారా తీర్చడానికి మా ప్రయత్నం అనే ఆలోచనలో ఉన్నాం. ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందడుగు వేయడానికి చూస్తున్నాము. ముందు మేము ఆఫీస్ కానీ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కమిటీ మెంబర్స్ కూడా తీసుకోవడానికి చూస్తున్నాము. ముందు వినియోగదారులకు దగ్గరగా అతి దగ్గరలోకి వెళ్ళడానికి కూడా మేము ట్రై చేస్తున్నాము. ముందు ఎన్నో అవకాశాలు ఇచ్చినందుకు మీడియా మిత్రులకు అండ్ పత్రికా విలేకరులకు నా అభినందనలు. త్వరలో ఆర్గనైజేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తాం అనుకున్నాము. మండలాలకి ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ సెక్రటరీలను నియమించడం జరిగింది. అక్కడ ఉన్న ఎవరు వినియోగదారులు మోసపోతున్నారు ఏంటనేది ఎప్పటికప్పుడు మేము సమాచారం తెలుసుకొని వాళ్ళకి దగ్గరికి వెళ్ళేసి కోర్టు ద్వారా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. రంగారెడ్డి పరిధిలో ఉన్న అన్ని మండలాలు చిన్న ఏరియాల్లో కూడా మేము కవర్ చేయడానికి చూస్తున్నాము. అక్కడ కూడా సెక్రటరీలు నియమించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 9133963934 9133963934. కేసీఆర్ ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కృష్ణగౌడ్ అన్నారు. బర్కత్పుర బీజేపీ సెంట్రల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అబద్దాల కోరల్లో ప్రజలు చిక్కుకుపోయారన్నారు. నిన్న బీజేపీ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. మున్మందు టీఆర్ఎస్ పతనమవడం తథ్యమన్నారు. ప్రజలు సుస్థిర పరిపాలనను కోరుకుంటున్నారని ఆయన వివరించారు. శిక్షలు ఇవన్నీ కూడా కొనసాగాయి. మా సిద్ధాంతాలలో లేవు. బలిదానం కావడానికి మొన్నటి వరకు కూడా నందరాజు గౌడ్ కొనియాడిస్తే మరి ఎంతోమంది భరతమాత ముద్దు బిడ్డలు కూడా మీరు చేసేది ఏదైతే ఉన్నదో మీ కొరివిని మీరే కొడుచుకుంటున్నారు. మొన్న ఉద్యోగస్తులు అంటావు. ఉద్యోగాల పేరుతోటి 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నావు. నువ్వు అనలేదా? ఇంటికో ఉద్యోగం ఇస్తామా అనలేదా? మరి దళితుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నావు నువ్వు అనలేదా? 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల పొలం అన్నావు నువ్వు అనలేదా? మరి వరి వేస్తే ఉరి అంటావు నువ్వు అనలేదా మాట? మరి ఇదేంది? కేంద్రం అనేకమైనటువంటి పదే చెప్తుంది నీకు. కేంద్రము అయ్యా నువ్వు ఎక్కువ గింజ కూడా మేము అన్నీ కొంటామని చెప్తుంది. నువ్వేదో ఇప్పటిది కొనరా నాయన అంటే ఇప్పటిది కొనమని మిమ్మల్ని అంటుంటే కేంద్రం చెప్తుంటే మీరు ఎక్కడో పోయి ఆసింగ్ పంట అంటారు. ఆసింగ్ పంటకు 6 నెలలకు వచ్చే పంట ఇప్పుడు ఎందుకయ్యా నీకు ఇప్పుడు కొనమని చెప్తున్నాం. అదేదో మీరు తప్పుదోవ పట్టించడానికి మేము కేంద్రం పోయినాము అది చేస్తాము ఇది ఏది చేయరు. మీరు పోతారు, కాళ్ళు మొక్కుతారు, 4 రూమ్ల కాళ్ళు మొక్కుతారు, మళ్ళీ ఇంకా తిరిగేసి వస్తారు. రోజులలో ప్రజలంతా కూడా నీకు బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా కంకణబద్దులు అయి ఉన్నారు. ఏ అడిగేసినా కానీ కూడా నువ్వు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. ఆ మజ్లిస్ వాళ్ళు ఎట్లా చెప్తుంటే మీరు అట్లా ఆడుతున్నారు. ఏది దారుసరాంలోకి వెళ్ళి ఏది చెప్పాలనుకుంటే మీరు చెప్తున్నారు, మీ మంత్రులు చెప్తున్నారు. మీకు కరోనా లేదా? మీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు వెళ్తే 100 మంది వస్తారు. ఎగ్జిబిషన్ కుల్ల చేస్తాను సిద్ధంగా ఉన్నారు. అందులో కరోనా రాదా? మరి రాత్రికి రాత్రి మరి న్యూ ఇయర్ పేరుతోటి మనది కాదు పాడు కాదు ఆ కల్చర్ మనదా? న్యూ ఇయర్ పేరుతోటి బార్లు కుల్ల పెడతావు, తాగమంటావు, తందనాలు చేస్తారు. ఎక్కడ పడితే విచ్చలవిడగా చేస్తున్నారు. మీకు అది కరెక్ట్ కాదా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. దళితులను 10 లక్షలు అంటావు. ఇన్ని అనేకమైనటువంటి తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. దాన్ని ఏదో నీకున్న తెలివితేటలతోటి దాన్ని సమర్థించుకొని ఏదో చేద్దామనుకో. తిమ్మిని మంగి చేసుడు, మంగిని తిమ్మి చేసుడు. నువ్వు తానా అంటే నీ కొడుకు తందా అని అంటాడు. మీకు తెలివితి బాగా ఉన్నది. తెలివితోటలకి ఎప్పుడు కూడా ఇక పనికి రావు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు తెలిసిపోయింది నిజమేందో అబద్ధమేందో, బీజేపీ ఏందో, టీఆర్ఎస్ ఏందో అన్నీ గమనిస్తున్నారు. ఎప్పుడు దగ్గర పడ్డాయి. నువ్వు ఎప్పుడు అంటుంటావు మమ్మల్ని అక్రమాస్తులు సంపాదిస్తే మీరు జైలుకు పోక తప్పదా? నువ్వు పోవలసిందే. అక్రమాస్తులు ఎవరు సంపాదించడం నువ్వే అంటావు. అక్రమాస్తులు ఎవరు సంపాదించడం జైలుకు పోక తప్పదు. అందులో నువ్వు కూడా పోతావు. మరి ఈ యొక్క బండి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీరో జీఎస్టీ కోసం ఉద్యమించిన పద్మశాలీలు, పీపుల్స్ ప్లాజాలో హ్యాండ్లూమ్ మార్చ్. మానవతను చాటుకున్న టీఆర్ఎస్ నేత, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం. ఎన్డీఏ
ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. ప్రైవేటీకరణకు స్వస్తి పలకకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరిక. కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. వినియోగదారులకు అండగా నిలుస్తామంటూ భరోసా. మీర్పేటలో ఘనంగా ఇరుముడి. భక్తి తన్మయత్వంలో ఓలలాడిన అయ్యప్ప మూలధారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.